దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దగ్గరుండి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసుకుంటున్నారు. అంటే ఎన్నడూ లేని విధంగా గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. మనతో పాటు బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి మీకు కలిగినటువంటి అపూర్వమైనటువంటి గౌరవం ఇది? మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దక్షిణ కాశీగా పేరొందినటువంటి ఈ కాళహస్తి క్షేత్రంలో మీరు దగ్గరుండి ఏర్పాట్లు చూస్తున్నారు. గతంలో ఉన్నటువంటి అనుభవాల్ని ఇప్పుడు ఏదైనా మార్చడం జరిగిందా? ఎటువంటి ఏర్పాట్లు? గతంలో ఉన్న అనుభవాల దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా మా ప్రభుత్వం ఈరోజు ఇంత పెద్దగా వచ్చినందుకు కారణం సామాన్య ప్రజానీకానికి పెద్దపీట వేయాలి. ఇది నా ధ్యేయం, మా బాబు గారి ధ్యేయం, పవన్ కళ్యాణ్ అన్న ధ్యేయం, మోడీ గారి. సో మా ఆలోచన అంతా కూడా కామన్ పబ్లిక్ దాంట్లో కూర్చొని మనం అంతా వర్కౌట్ చేస్తుంటే ఈరోజు కాళహస్తికి దగ్గర ఇప్పటికీ 45,000 మంది దాటారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1,25,000 టు అరౌండ్ 150 వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ 3 lakhs. ఎందుకంటే తక్కువ వచ్చేసినా సరే మళ్ళీ ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా అన్నీ కూడా ప్రతిష్టగా నిష్ఠతోని 45 రోజుల నుంచి కష్టపడ్డామండి. ఇవన్నీ ప్రాపర్గా చేయదా, నిద్ర లేకుండా అన్నీ చేసాం. అటెండ్ నాకు ఈసారి ఆనందం ఏంటంటే పాలక మండలి కూడా వచ్చింది. జనసేన నుంచి ఇక్కడ కూడా కొత్త కొట్టేసాయి గారికి ఇచ్చారు చైర్మన్. మళ్ళీ మెంబర్స్ ఉన్నారు, మా బోర్డు మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే నాకు కూడా ఒక శక్తి, ధైర్యం, అందరితో పాటు టీం వర్క్. అట్నే బీజేపీ నుంచి ఆనంద్ గారు ఉన్నారు. అందరూ కూడా కలిసి పని చేసుకుంటుంటే కలిసి ఉండి పని చేసుకుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు ఇచ్చాం ఇన్ఛార్జెస్. కొంతమంది వాటర్కి ఇచ్చాం, కొంతమంది పాలకి ఇచ్చాం, కొన్ని బిస్కెట్లు ఇస్తున్నాం, వాళ్ళకి కొంచెం ఇన్ఛార్జ్ పెట్టాం. క్యూ లైన్స్ కొంతమంది ఇన్ఛార్జ్ పెట్టినాం, బయట శానిటైజ్ కొంతమంది ఇన్ఛార్జ్ పెట్టాం. ఇప్పుడు చూస్తే ఇంతమంది 45 మంది వచ్చారు. ఎక్కడన్నా చిన్న చెత్త గెత్త చూపించండి నాకు ఒప్పుకుంటా. ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే అందరూ కలిసి పనిచేస్తేనే అవుట్పుట్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా నాకు కామన్ మ్యాన్ బయట రావాలంటే కూర్చొని ఆలోచించిన ఎట్లా చేయాలని. దీంట్లో 3 కామన్ లైన్స్ పెట్టాం. ఇంతకుముందు 2 విఐపీలు ఉండి ఒకటి చేశాం. ఇంతకుముందు 2 కామన్ ఉండింది, 2 విఐపీ ఉండింది. ఇప్పుడు 3 కామను, 1 విఐపీ. కానీ విఐపీలు అందరూ నన్ను తిట్టుకుంటున్నారు. ఇంతకుముందు అరగంటలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు గంటన్నర అవుతుంది. వీళ్ళందరూ కామన్ మీద ఆనందంగా ఉన్నారు. ఇంతకుముందు 2 గంటలు పెట్టేది ఈసారి 1 అవర్ వచ్చేస్తున్నాం. సో అది చేంజ్. ఒక చిన్న ఆలోచన చేస్తే పెద్దగా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా ఈరోజు నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా హాయిగా ఈరోజు స్వామివారి దయ వల్ల బ్రహ్మాండంగా పోతుంది. అట్లనే పూలు గీలు అన్నీ కూడా స్వామికి ఈసారి కొత్త రకంగా ఆలోచన చేసి నేను మా భార్య కూడా కూర్చొని మొత్తం సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి, ఎట్లా చేయాలనేది కూడా వాళ్ళకి తీసుకొని అన్నీ రాసుకొని వాళ్ళకి ఇచ్చాం. మా పాలక మండలికి వాళ్ళు కూడా అప్రూవల్ చేసుకొని బాగుందని అప్రూవల్ ఇచ్చిన తర్వాత అన్నీ కూడా చేయడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ప్రజాసేవలో ఉంటారు. సో అటువంటి వారందరికీ కూడా అసెంబ్లీ ద్వారా మీరు ప్రసాదాలు అందజేశారు. ఆ స్పీకర్ గారు కూడా దాన్ని అనౌన్స్ చేశారు. ఎలా అనిపిస్తుంది? కొత్త తర సంస్కృతికి తెరదీశారు. అంటే దానిలో ఒక ఇదేంటంటే అందరూ కూడా స్వామివారి దగ్గర రాలేరు. ఎందుకంటే అసెంబ్లీ జరుగుతుంది కదా. సో ఈరోజు అసెంబ్లీ లేకపోయినా, రేపు అసెంబ్లీ లేకపోయినా వాళ్ళు గ్రామాల నుంచి వాళ్ళ ఊర్ల నుంచి వచ్చి దర్శనం చేసుకోవాలంటే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది రాలేకుండా పోవచ్చు. వాళ్ళందరికీ కూడా ఏదో స్వామివారు నీకు ఆశీర్వాదం పంపించారు అన్నట్టు షాలు, ప్రసాదాలు, కుంకుమ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి అందరికి ఇస్తే వాళ్ళకి ఆనందానికి అంతులేదు. అందరూ కూడా తిన్నారు. స్పీకర్ గారు కూడా అక్కడ అసెంబ్లీలోనే స్వామికి చైర్లో కూర్చొని దద్దుకొని ఆరోజు తినడం జరిగింది. చాలా ఆనందం వేసింది. ఒక కొత్త సంస్కృతికి మనం శ్రీకారం చుట్టాం. కొత్త ఐడియాస్ వాళ్ళకి ఆనందం. అట్లనే మన ప్రెస్ మిత్రులు కూడా అందరూ ఉన్నారు. వాళ్ళకి కార్డ్స్ ఇచ్చాం, అందరూ చేసాం. అట్లనే బయట ఉన్న మార్షల్స్, పోలీస్ వాళ్ళు, గేట్ మ్యాన్ అందరూ కూడా ఇచ్చాం. సో అందరూ కూడా ఆనందంగా వాళ్ళకి అంత దూరం రావడానికి కష్టం కదా. సో ఏదో స్వామివారి నాకు మైండ్లో పెట్టాడు, అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తిరువన్నామలై తరహాలో ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. సో దానికి సంబంధించి డిస్కషన్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగింది. ఎటువంటి డిస్కషన్ జరిగింది? ఎలా ఉండబోతుంది? భవనం ఏంటంటే భవనానికి బాగా భక్తి ఎక్కువ. సో ఈసారి గిరి ప్రదక్షిణ 2014 నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డికి ఆ రోజు స్టార్ట్ చేసింది. తర్వాత నేను ఈరోజు ఎండ్ చేసేదాన్ని రెడీ చేసి. సో అదొక ఆనందం. అయితే భవనాన్ని ఓపెన్ చేయడం ఒక ఆనందం. అట్లనే అందరూ కూడా వచ్చినప్పుడు ఏమంటారు, క్షేత్రపాలకుడు శ్రీరామ రక్ష ఇచ్చేది ఆయనే. అంతా శివనామ స్వరంలో ఈ మా కాళహస్తి అంతా చుట్టుపక్కల కూడా చేసిన తర్వాత స్వామివారి కొండ చుట్టూ ఏ రకంగా తిరువన్నామలలో ఉందో ఆ రకంగా చేయాలనే ఆలోచనతో 22 కిలోమీటర్లతో బ్రహ్మాండంగా చేశాం. చేసిన తర్వాత ఇప్పుడు చాగంటి గారితో స్వామితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా 22-23 వచ్చా అని
ఒక కనుక్కొని ఆ డేట్ చూసి చెప్తా అని చెప్పారు. ఆయన వచ్చారంటే ఆయనతో పాటు మళ్ళీ ఒకసారి చూసి గిరిప్రశ్న చేసుకొని చేస్తాం. పవన్ అని కూడా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నేను చెప్పాను నా ఫేవరెట్ పర్సన్తో నేను ఓపెన్ చేసుకుంటాను, నెక్స్ట్ మంత్ రావాలని డెఫినెట్గా వస్తాను సుధీర్, నేను 100% శివుడు ఇది అయిపోయినాయండి, ఈ రెస్ట్లో మనం వస్తే ఇబ్బంది పడతాం కాబట్టి ఈసారి ఇప్పుడు లేకపోయినా నెక్స్ట్ మంత్ వచ్చి నేను దర్శనం చేసుకుంటే చెప్పడం. చూస్తున్నాం కదా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాళహస్తి అంటేనే దక్షిణ కాశీగా పేరొందింది, అనేక మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా రాహుకేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ఈ యొక్క ఆలయం విరాజిల్లుతోంది. సో అటువంటి క్షేత్రానికి ప్రస్తుతం మహాశివరాత్రిని పురస్కరించుకొని అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా ఇప్పటికే విరాజిల్లుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం భక్తులైతే మాత్రం సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ విఐపీల సంబంధించినటువంటి తనిగా ఒక క్యూ పెట్టి సో కామన్ పీపుల్కి అతి త్వరగానే దర్శనం అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.